పేదల కళ్ళల్లో వెలుగు నింపేందుకే వీపీఆర్ నేత్ర ప్రారంభించామని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మొదటగా ఉదయగిరి నియోజకవర్గంలో బస్సును ఏర్పాటు చేశామని, అది పార్లమెంటు నియోజకవర్గం తిరిగేందుకు ఆలస్యం అవుతుండటంతో కొవ్వూరు నియోజకవర్గంలో మరో బస్సు ఏర్పాటు చేశామన్నారు. కాగా నెల్లూరు జిల్లా లక్ష్మీపురంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో కలిసి సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా దీనిని ప్రారంభించారు. ముందుగా గ్రామంలో మత్స్యకారులతో కలిసి కేక్ కట్ చేసి చంద్రబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం వీపీఆర్ నేత్ర బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా కొవ్వూరు నియోజకవర్గంలో ఏ కార్యక్రమం ప్రారంభించినా మత్స్యకార గ్రామమైన లక్ష్మీపురం నుంచే మొదలు పెడతామని వారు అన్నారు. కళ్లు బాగాలేని ప్రతి ఒక్కరూ ఈ వీపీఆర్ నేత్ర ద్వారా చికిత్స పొందవచ్చు అన్నారు. దీని ద్వారా పరీక్షలు నిర్వహించి తక్షణమే కళ్లద్దాలు అందజేయడం జరుగుతోంది అన్నారు. ప్రభాకర్ రెడ్డి గారు స్వాగతం. సార్ వేమిరెడ్డి ప్రభాకర్ గారు చెప్తున్నాం సార్, మీరు ఆ రోజు మేము చెప్పాము. దేవుళ్ళని మనం ఎప్పుడు చూస్తున్నాము. నిజంగా ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోవూరులో ఈ వీపీఆర్ నేత్ర ఇక్కడి నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఈ బస్సు యొక్క ఇదేంటంటే మీకు అందరికీ తెలుసు, ఈ రోజుల్లో చాలా మందికి కంటి చూపు సరిగా లేదు. వాళ్ళందరికీ ఇక్కడికి ఇప్పుడు ఈ బస్సు ఇక్కడే ఉంటుంది, కొన్ని రోజులు ఇదే ఉంటుంది. మీకు ఈ ఊర్లో ఉన్న గ్రామ ప్రజలందరూ వచ్చి కళ్ళు టెస్ట్ చేసుకొని అప్పటికప్పుడే వాళ్ళ సైట్ చూసుకొని దాని తర్వాత అక్కడికక్కడే వాళ్ళకి కళ్ళ అద్దాలు కూడా ఇస్తారు. అలాగే ఇంకేమైనా కొంచెం ఎక్కువ ఇది ఉంటే వాళ్ళకి డాక్టర్ గారు మెసేజ్ ఇచ్చి మీరు కళ్ళ దగ్గర చూపించుకోమని కూడా చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నిదానంగా వచ్చి ఇక్కడ కూర్చొని ఈ బస్సులో ఉపయోగించుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను చెప్తున్నాను. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడే మీరందరూ కూడా హ్యాపీ సీఎం గారు అని అడిసారు విన్నాను. మళ్ళీ కూడా ఒకసారి మన సీఎం గారికి మీరందరూ చప్పట్లతో ఆయన జన్మదినానికి మనందరం కూడా స్వాగతం. అంటే ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలని వీపీఆర్ నేత్ర కొత్త బస్సు తయారు చేయించి ఇప్పుడే చెప్పినట్టు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు దాదాపు ఇది 4-5 ఏళ్లు పట్టేటట్టుగా చూస్తే ఇప్పటికి 8 మండలాల్లో 7 మండలాలు కవర్ అయిన 7 నెలలు పట్టింది. సో ఆ లెక్క ప్రకారం చూస్తే కాన్స్టిట్యున్సీ అంతా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అంతా దాదాపు 3-4 సంవత్సరాలు పట్టేటట్టుగా ఉందని ఈయన పుట్టినదినం రోజు, మన ముఖ్యమంత్రి పుట్టినదినం రోజే ఇది ఇక్కడి నుంచి లక్ష్మీపురం నుంచి స్టార్ట్ చేయాలని వాస్తు ప్రకారం కొత్త బస్సు మీ ఏరియా నుంచి స్టార్ట్ కావాలని